హాయ్ వ్యూవర్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు గుంటూరులోని బ్రాడీపేట బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటికి పూర్తవుతుందో అంశం మీద మనం చర్చించుదాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అయిన తర్వాత గుంటూరులోని అభివృద్ధి వేగవంతం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన గుంటూరులోని బ్రాడీపేట బ్రిడ్జ్ పునర్నిర్మించాలని ఉద్దేశంతో పనులను చేపట్టారు. కానీ ఆ పనులు ప్రారంభించిన నుంచి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. గుంటూరులోని 1 టౌన్ వైపు ఉన్న స్థలాలు ఎక్కువ శాతం ప్రభుత్వ స్థలాలు, మిషనరీ స్థలాలు కాబట్టి అటువైపు ఇబ్బంది లేకుండా పనులు బాగానే జరుగుతున్నాయి. కానీ బ్రాడీపేట వైపు ఉన్న షాప్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు వల్ల అటువైపు పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని రైల్వే పర్మిషన్స్ రాలేదని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియపరిచారు. కానీ అన్ని పర్మిషన్స్ వచ్చినాక బ్రాడీపేట బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టుంటే మన ప్రజలకి కొంతవరకు ఇబ్బంది లేకుండా బాగుండేది. కానీ మొన్న చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 days లో కనుక అది మన క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్ని జరిగిపోతా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్. ఇదండి సంగతి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ బ్రిడ్జి పనులు పూర్తిగా ఆయన మీద వేసుకోవటం వల్ల ఈ బ్రిడ్జి పనులకి మంచి కానీ చెడు కానీ పూర్తిగా ఆయన బాధ్యతనే అవుతుంది. కానీ ఆయన అన్న టైం ప్రకారము బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మనం కోరుకుందాము. కాకపోతే ఇది ఆలస్యం అయ్యే కొద్దీ ప్రతిపక్షాలకి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా తయారవుతుంది. దీన్ని అన్న టైం ప్రకారము పెమ్మసాని చంద్రశేఖర్ గారు బ్రిడ్జి పనులు పూర్తి చేస్తే అందరికీ చాలా చక్కగా ఉంటుంది. ఈ బ్రిడ్జి పనుల్లో పూర్తి స్థాయిలో మంచి కానీ చెడు కానీ ఏది వచ్చినా పెమ్మసాని చంద్రశేఖర్ గారికే వస్తుంది. ఈ బ్రిడ్జి సకాలంలో పూర్తి చేసి జనాలకి అందుబాటులో తేవాలని, ప్రతిపక్ష వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు ఇవ్వకుండా సకాలంలో బ్రిడ్జి పూర్తి చేస్తే గుంటూరు ప్రజలకి అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాం. చంద్రశేఖర్ గారు ఈ బ్రిడ్జి ఎప్పట్లో పూర్తి చేస్తామన్న సంగతి ఒకసారి తెలియపరిచారు. ఒకసారి అది కూడా వినండి. ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు అందరికి తెలుసు. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మా అందరికి తెలుసు, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి అని. ట్రాఫిక్ వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారు, అయినా కూడా దీన్ని కంప్లీట్ చేయాలి ఫాస్ట్ గా. ఈ రోజున రైల్వే వాళ్ళు కానీ, లోకల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ, R&B కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కోఆర్డినేట్ చేసి చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అని చెప్పాం, అంటే 2027 జూలైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి ఒక నెల ముందే ఉంటది కానీ లేట్ అవ్వదు మీకు. అది గుంటూరు ప్రాంత ప్రజలకు మేము ఇచ్చే హామీ. దానికి ఏమి చేయాలో అవన్నీ చేపించే బాధ్యత మీది. ఆ రోజుకి అవ్వకపోతే మీరు ఎన్ని మాటలన్నా నేను పడతాను, ఇబ్బంది లేదు. అప్పటి వరకు కొంచెం సహనంతో, నమ్మకంతో ఉండమని మాత్రమే ఈ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎంపీ గారు, మీరు అన్నమాట ప్రకారం మిమ్మల్ని వెంటనే విభేదించడం కాకుండా సకాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేసి గుంటూరు ప్రజలకు అందుబాటులో తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ స్పాట్లైన్.